ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాధన కమిటీ రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్, బి కొండల్, శ్రీహరితో పాటు జిల్లా సభ్యులు పాల్గొన్నారు. పలు మండలాల నుంచి వచ్చిన కౌలు రైతులు తమ సమస్యలను వివరించారు. కౌలు సాగుదారుల గుర్తింపు చట్ట ప్రకారం నిర్దిష్టంగా జరగాలని నాయకులు కోరారు. ఓటీపీ వ్యవస్థ మాత్రమే కాకుండా 2011 సాగునీరు చట్టంలో సూచించిన విధంగా కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రామస్థాయి విచారణ ద్వారా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ నుంచే ఎరువులు, పంట నష్టపరిహారం, బీమా, పంట కొనుగోలు, రైతు బీమా వంటి పథకాలు కౌలు రైతులకు నేరుగా అందించాలని కోరారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మార్కెట్ సమస్యలు, మార్కెట్ లో జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ 16 మందిని మనం స్టడీ చేశాం. స్టడీలో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే పడుతుంటారని అందరు అనుకుంటారు. కానీ మన స్టడీలో అర్థమైంది ఏంటంటే కనీసం అంతకు పైగా 5-6 ఎకరాలు కౌలుకు పడుతున్నారు. అంటే సగటున ఒకప్పుడు కౌలు అంటే 5,000-6,000 అనేది, కానీ మొన్న మన ప్రాంతంలో 53,000 వరకు కౌలు పోయింది. పరకాలాటు వైపు అయితే కౌలు కట్టి ఆ కౌలు కాదని వాళ్ళు ఎట్లా లాభం తెచ్చుకోవాలి. ఇందాక ఒక అన్న చెప్పాడు, పూర్తిగా కౌలు రైతు, ఆయనకి ఏం లేదు, అటువంటి వాళ్లకు మనీ సమస్య ఉంది. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ ఏది పట్టుకున్నా సక్సెస్ గా ఉంటారు. కొంచెం రైతుల్లో అవేర్నెస్ ఎక్కువ. రాష్ట్ర పేపర్లో చూసినా మార్కెట్ వేరే చోట నన్ను విజయవాడ, కర్నూలు అటువైపు కూడా అడుగుతారు, మార్కెట్ కౌలు రైతుల డబ్బులు అవి. కాబట్టి ఎందుకు మనకు ఎవరో వాల్చే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏ కష్టం నిష్ఠూరం లేకుండా డబ్బులు. ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉందనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేశాము మొన్ననే మే-జూన్ నెలలో. దాని రిపోర్ట్ కూడా రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ మీడియా ముందు కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నాము. చాలా ముఖ్యంగా మనకు కనిపించినది ఏంటంటే గత ప్రభుత్వంలో తెలంగాణలో అసలు కౌలు రైతులనే పట్టించుకోమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే కౌలు రైతులను గుర్తిస్తాము, కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇస్తాము, అన్ని పథకాలు వాళ్ళకి అందిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చెప్పారు. ఒక బహిరంగ లేఖ కూడా తెలంగాణ కౌలు రైతులందరికీ కూడా రాశారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కౌలు రైతులు గుర్తిస్తాము, వాళ్ళకి ఈ అన్ని పథకాలు అందిస్తాము, 6 గ్యారంటీల్లో కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని అరకొర చర్యలు కనిపిస్తున్నాయి, కానీ నిర్దిష్టంగా కౌలు రైతులందరికీ గుర్తించి కార్డులు ఇచ్చే ప్రక్రియ జరగట్లేదు. 2011లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక చట్టం వచ్చింది. దాని ప్రకారం కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత ఆ కౌలు రైతుకి బ్యాంకు రుణాలు కానీ అన్ని పథకాలు కానీ అందుతాయనేది చట్టం ఉంది. ఆ చట్టం ఇప్పటికి కూడా అమల్లో ఉంది. కానీ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయట్లేదు, కార్డులు ఇవ్వట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక ఆదిలాబాద్ నుంచి కూడా అనేక మంది కౌలు రైతులు మాట్లాడారు. అందరూ కూడా చాలా స్పష్టంగా కోరుకుంటున్నది ఏంటంటే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి పథకానికి కూడా ఏదో ఒక యాప్ పెట్టి ఆ యాప్లో ఓటీపీ భూ యజమానికి పోతుంది. ఆ భూ యజమాని పట్టుకొని ఓటీపీ తీసుకురావాలి. అంటే కౌలు రైతులకి యూరియా అందట్లేదు, కౌలు రైతులకి పంట నష్టపరిహారం అందట్లేదు, కౌలు రైతులు పంటను అమ్ముకోవడానికి పోయినా కూడా వరి పంట కానీ పత్తి పంట కానీ అమ్ముకోవడానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించట్లేదు. ఎందుకంటే భూ యజమానికి ఓటీపీ చెప్పాలంటే ఆయనకు అనేక రకాలైన అభ్యంతరాలు ఉండొచ్చు, అనేక రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు. కౌలు రైతులను గుర్తించే బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిది. కాబట్టి యజమాని మీద భారం పెట్టకుండా కౌలు రైతుని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమే నేరుగా గుర్తించాలి. అదే 2011 చట్టం చెబుతోంది. కాబట్టి ఒకసారే గుర్తింపు ఉండాలి. ఒక సీజన్కి ఒక పంట ఏడాదికి అంటే 12 నెలలకి ఒక కార్డు ఇస్తే ఆ కార్డుకి అనుగుణంగా అన్ని పథకాలు కూడా కౌలు రైతులకు వర్తించాలి. ఇది కౌలు రైతులు గట్టిగా కోరుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది ఏంటంటే మేము ఈ యాప్ల ద్వారా ఓటీపీల ద్వారా చేస్తున్న దాన్ని నుంచి చాలామంది కౌలు రైతులు లబ్ధి పొందుతున్నారని. కానీ వాస్తవంగా చూస్తే 22 లక్షల పైగా కౌలు రైతులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళలో 1 లక్ష మందికి కూడా ప్రభుత్వం ప్రకారమే ఈ యాప్లో యూరియా అనేది కౌలు రైతులుగా నమోదు కాలే.
అంటే ఈ కౌలు రైతులుగా నమోదు కావడం అనే ఈ యాప్ల ద్వారా పెడితే ఎంత కష్టంగా ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఈ యాప్లంతా పక్కన పెట్టి నేరుగా కౌలు రైతులు నమోదు చేసే ప్రక్రియ చేయాలి. దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే 2011 చట్టంలో కౌలు రైతు ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత నిర్ధారణ అనేది గ్రామ సభలో జరగాల. ఎందుకంటే గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరము ఈ గ్రామంలో ఎవరి భూమి ఎంత కౌలుకు తీసుకుని చేస్తున్నారనేది గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దానిని నిర్ధారించడానికి మళ్ళీ మీరు యజమాని ఓటీపీ ఇవన్నీ అక్కర్లేదు. యజమాని కావాలంటే గ్రామ సభలోనే పాల్గొని నిర్ధారించవచ్చు కౌలు రైతు చేస్తున్నాడా లేదా అనేది. కానీ యజమాని ఎక్కడో అమెరికాలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని వాళ్ళ వెంట కౌలు రైతు పడాలంటే ఈ పథకాలు ఏవి కౌలు రైతులకు అందట్లేదు. మన రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం అంటే ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో వాళ్ళే పంట నష్టం అనుభవిస్తున్నారు, వాళ్ళే పంట రుణాలు సరిగా అందక అప్పులలో కూరుకుపోతున్నారు, వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 75% కౌలు రైతులే చేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులకి నిజంగా ప్రభుత్వము ఏ విధమైన సహకారం అందించాలన్నా అవి వాస్తవ సాగుదారులకి అందాలి. భూమి పట్టా ఉన్నంత మాత్రాన ఆ పట్టాదారు అకౌంట్లో డబ్బులు వేసే పద్ధతి మానుకోవాలి. ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో వాళ్లకు గుర్తించి వాళ్ళకు అన్ని పథకాలు లభించేలా చేయాలి. ఇది ఇక్కడి నుంచి గట్టి డిమాండ్ వినిపిస్తున్నారు. ఇది ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకెళ్తాము, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈరోజు వెళ్ళి కలెక్టర్ని కూడా ఒక బృందం కలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఇది తీసుకెళ్తాం తప్పనిసరిగా. మీడియా ద్వారా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కావాలని మేము కోరుతున్నాం.